ఇప్పటివరకు ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేశారు. దాదాపు 50% ఉంటారు మ్యాక్సిమం. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది అమరావతి వైపు చూస్తున్నారు. వాళ్ళ కంపెనీస్ అమరావతిలో కూడా పెట్టి అక్కడ డెవలప్మెంట్స్కి ఒక ప్లానింగ్ అయితే రెడీ చేసుకున్నారు. అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుందో అక్కడ వెంచర్స్ కావచ్చు, లేదంటే అవుటర్ రింగ్ రోడ్ కింద తుదిదశకి వస్తే అక్కడ కూడా కొన్ని ప్లాన్లు చేసింది. సో రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉందా వీళ్ళంతకీ అక్కడ ఎంటర్ అయితే? ఇప్పటికీ కొంతమంది అక్కడికి ఏమైనా షిఫ్ట్ అయ్యారా కొన్ని కంపెనీస్? మీకు ఆల్రెడీ ఇంతకుముందు స్టార్ట్ చేసి ఆగిపోయినటువంటి ప్రైవేట్ వెంచర్స్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళు కూడా రోడ్స్ అన్నీ క్లీన్ చేసి మళ్ళీ సేల్స్ మొదలుపెట్టారు. ఇవే కాకుండా ఇప్పుడు కొత్తగా కూడా చాలామంది ఇన్వెస్టర్స్ అక్కడికి వెళ్ళి వెంచర్లు అయిపోతున్నారు. ఇది నిజం, దీంట్లో ఎటువంటి సందేహాలు లేవు. మూడో పాయింట్, ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళటం వల్ల అక్కడ రేట్లు పెరుగుతాయి అంటే ఖచ్చితంగా పెరుగుతాయి. ఎప్పుడైతే మళ్ళీ రాజధాని ప్రాంతంలో డెవలప్మెంట్ గవర్నమెంట్ మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా ప్రైవేట్ వ్యక్తులు కూడా వారికి ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసి పర్సనల్గా కొనుక్కునే వాళ్ళు కానీ, వెంచర్ల పరంగా బిజినెస్ చేసేటువంటి రియల్టర్స్ కానివ్వండి, అలానే కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ రాజధానిలో ఎన్నో నిర్మాణాలు మనకు రాబోతున్నాయి. దాంట్లో వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. రేపు అక్కడికి వచ్చేటువంటి ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, వాళ్ళ నివాసాలు ఉండటం కానివ్వండి, వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక వసతులకు సంబంధించి కానీ. సో భవిష్యత్తులో డెఫినెట్గా మీకు రోజు రోజు రేట్లు పెరిగాయి కానీ తగ్గవు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఇక గ్రాడ్యువల్గా స్పీడ్ అందుకుంటుంది. ఒకసారి జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ వెళ్ళగానే ఫాస్ట్ పేస్లో డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఈవెన్ మీరు గమనిస్తే ఇందులో భాగంగానే ఇప్పుడు మన కన్స్ట్రక్షన్కి అవసరమైనటువంటి 3 స్టీల్, శాండ్, సిమెంట్, దాంట్లో ఇప్పుడు శాండ్ని ఫ్రీ చేశారు. ఇవి ఉచితంగా ఇసుకిస్తుంది గవర్నమెంట్. దీనివల్ల నిర్మాణ రంగం ఎంత స్పీడ్ ఎంత చక్కగా ముందుకెళ్తుందండి. అది ఒక దోహదం చేసేదిగా. ఇప్పుడు మీరు 3 రూపాయలు మీకు ఖర్చు పెట్టే కాడ 1 రూపాయి తగ్గిందంటే నిర్మాణ రంగానికి అది నువ్వు ఊతం ఇచ్చినట్టేగా. కొత్త నిర్మాణాలు పుంజుకోవటం, ఆగిపోయినాయి కంప్లీట్ అవటం, గవర్నమెంట్ ప్రాజెక్టులు కానీ రోడ్లకు కానీ రేపు అన్నిటికీ ఉపయోగం కదా. ఈవెన్ రేపు గవర్నమెంట్ కూడా టెండర్లు పిలిచినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఆ బడ్జెట్ తగ్గిద్ది కదా. సో ఇట్లా అంటే ఆయన వేసే ప్రతి అడుగు కనుక మీరు గమనిస్తే చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నాడు. అటు ప్రజలకే కాదు ఇటు ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నాడు. నేను చెప్తున్నాను కదండి, ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పాడు. ఇంకొకటి, ఆయనకు కూడా అమరావతిని ఒక అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దటం అనేది ఆయన కళ, డెఫినెట్గా చేస్తాడు. ఇంకోటి, ప్రజలు కూడా అటు గుంటూరు కానివ్వండి, ఇటు కృష్ణా జిల్లా ప్రజలు కానివ్వండి, లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిని యాక్సెప్ట్ చేశారు. ఎవరి మధ్య ఎటువంటి సందేహాలు లేవు. ప్రజలు కూడా తమ కళల రాజధాని ఎప్పుడు పూర్తవ్వాలని ఎదురు చూస్తున్నారు. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడ ఇంకొక ప్రధాన పాయింట్, హైదరాబాద్కి 450 ఏళ్ళ చరిత్ర ఉంది. సో హైదరాబాద్తో పోల్చుకోవచ్చు అమరావతిని? ఒకటి, లాస్ట్ 5 సంవత్సరాలు కనుక అదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండి అదే ఫేస్ ఆఫ్ డెవలప్మెంట్లో కనుక జరిగినట్టయితే ఖచ్చితంగా 2030కి అటు అమరావతి కానీ ఇటు తెలంగాణలో ఉన్న మనకు ఉన్నటువంటి హైదరాబాద్ రాజధాని కానీ సమఉజ్జీలుగా నిలిచాయి. మన దురదృష్టం కానివ్వండి, రాజకీయ నిర్మాణం జరగలేదు. నేను చెప్తుంది మీకు అదే, నేను మీకు చెప్తుంది అదే అండి. మీకు 450 సంవత్సరాల చరిత్ర అంటే ఆ రోజు ఉన్న మనకు మౌలిక వసతులు ఏంటి, ఆ రోజు మనకు ఉన్నటువంటి టెక్నాలజీ, మనం వాడిన టెక్నాలజీ ఏంటి, ఆ రోజు మనం ఒక రోడ్డు వేయాలంటే దానికి ఎంత టైం పట్టేది, ఎలాంటి మిషనరీ ఉంది, ఈ రోజు అన్ని మారిపోయినాయి, అంతే కదండి. ఇప్పుడు మనకి ఆ రోజు పరిస్థితులు, ఆ రోజు మనకు ఉన్నటువంటి బడ్జెట్లు, ఆ రోజు మనకు ఉన్నటువంటి మిషనరీలు కానివ్వండి, ప్రతిదీ మనకి మార్పు జరిగింది కదా. సో ఈ రోజు ఉన్నటువంటి వసతులు, ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ, ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న మిషనరీ, ఈ అన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, లాస్ట్ 5 సంవత్సరాలు జరిగిన ఏదైతే రాజధాని వర్క్ ఆగిపోవటమే కదా, డిస్ట్రాక్షన్ జరిగింది. ఈ డిస్ట్రాక్షన్ వల్ల జరిగినటువంటి నష్టాన్ని మనం మళ్ళీ పూరించుకొని మనం మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ ఈ 2 రాజధానులు ఒక అత్యున్నత స్థాయిలోకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక 15 ఏళ్ళు అయితే పడుతుందండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరో పాయింట్, ఎన్ఆర్ఐలు కావచ్చు, కొంతమంది ఇన్వెస్టర్స్ అమరావతి లోకల్లో కాకుండా అమరావతికి ఒక 30-40 కిలోమీటర్ల సరౌండింగ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అంటే లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది అయితే రైట్ టైం అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
సో మీ దృష్టిలో 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మీకు వ్యవసాయ భూముల పరంగా కావాలి, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అనుకుంటే వ్యవసాయ భూములు ఒక 30-40 కిలోమీటర్ల పరిధిలో కనుక రాజధానికి కొనుక్కుంటే ఫ్యూచర్ ఖచ్చితంగా బాగుంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టి కొనుక్కునే ప్రతిదీ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. ఎంత ఇప్పుడు ఎంత ఉన్నాయి రేట్లు? ఒక అమరావతికి 40 కిలోమీటర్ల దూరంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన 2-3 ఆ లొకేషన్స్ గురించి మాట. క్రోసూర్ అనే ఏరియా ఉంది, ఆ అమరావతికి అక్కడికి ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు ప్లస్ ఒక 20 నుంచి 25 లక్షలు ఉన్నాయండి అక్కడ భూములు, మంచి భూములు, రకరకాల భూమిని బట్టి రేట్ ఉంటుంది. సో భూమిని బట్టి రైటే. సో అంటే 20 నుంచి 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు వేసుకుందాం. ఇప్పుడు రైట్ టైం అయినా 40 లక్షలు పెట్టుకోండి, కొనుక్కోవచ్చు, ఇబ్బంది. సో 5 సంవత్సరాల తర్వాత రోడ్లు ఎన్ని పూర్తయినాక అన్ని పెరిగిపోతాయండి. ఎందుకంటే మీకు రేపు రాబోయే సంస్థల వల్ల ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు ఎస్ఆర్ఎం వాళ్ళే మాకు ఎన్ని ఎకరాలు అడిగారు? ఎస్ఆర్ఎం వాళ్ళు నిన్నే వచ్చింది కదా, 120-130 ఎకరాలు మాకు అలొకేట్ చేయమని అడిగారు. ఒక సంస్థ అడిగింది, ఒక్క సంస్థ అడిగింది. ఇప్పుడు రేపు ఎన్నో సంస్థలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళందరికీ ల్యాండ్స్ కావాల్సిందే కదా. ఇట్లా ఈ ల్యాండ్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే రేపు గవర్నమెంట్ మరి వాళ్ళ ఆఫీసులు నిర్మించుకోవడానికి కానివ్వండి, గవర్నమెంట్ క్వార్టర్స్ నిర్మించుకోవడానికి కానివ్వండి, వాళ్ళకి చాలా భూములు కావాలి. శ్రీకాంత్ గారు, ఒక విషయం, అపోహాలు సృష్టిస్తున్నారు కొంతమంది అమరావతిపై. గత 5 సంవత్సరాలు ఏ విధంగా అపోహాలు సృష్టించారో దాన్నే కొంతమంది పనిగట్టుకొని కొన్ని అపోహాలు సృష్టించి తొందరపడి మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి కొంతమందిని వాళ్ళ మీకు రాజధానిలోనే కదండి, ఇలాంటివి హైదరాబాద్లో కూడా ఎన్నో మనం చూసామండి. అవుటర్ రింగ్ రోడ్డు జరుగుతున్నప్పుడు కూడా నేను మీకు అదే చెప్పా. దానివల్ల ఉపయోగం లేదు, అక్కడ అది వేస్ట్, ఇది వేస్ట్, అది ఎవరో వాడరు, అసలు అది పూర్తి అవ్వదు, అది ఏదో 2 రోడ్లు కలిపి అక్కడ దాకా వదిలేస్తారు, డబ్బులు లేవు, దానివల్ల భవిష్యత్తు లేదన్నారు. ఎక్కడ దాకా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డే ఉంది. ఈరోజు ఎంతమంది ఏమంటారు? ఇప్పుడు నేను నన్ను అడిగితే రీజనల్ రింగ్ రోడ్డుని బేస్ చేసుకొని కొనుక్కున్న వాళ్ళందరూ ఈరోజు కొనుక్కుంటే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ద బెస్ట్ రిటర్న్స్ చూస్తారని నేను చెప్తాను. అలా ఇప్పుడు నాలాంటి కొంతమంది మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన నిపుణులు ఎవరినైనా అడిగితే వాళ్ళల్లో అందరూ ఇలానే చెప్పరుగా. కొంతమంది ఏం చెప్తారు, ఏమండి ఇప్పుడు అక్కడ రీజనల్ రింగ్ రోడ్డు అది ఎప్పుడు రావాలో, అది ఎప్పుడు చేయాలో, అంత దూరం పోయి కొనుక్కోవడం మాకు ఉపయోగం ఏందంటారు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లా. గత 10 సంవత్సరాలు ఎప్పుడైతే పోయిన సంవత్సరం ఏం జరిగింది, ఈ సంవత్సరం ఏం జరిగింది కాదు, ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి. ఆ రోజు మన హైదరాబాద్ పరిమితులు ఎక్కడి దాకా ఉన్నాయి, బౌండరీస్ ఎక్కడి దాకా ఉన్నాయి, ఏ ఏరియాలో రేట్లు ఎంత ఉన్నాయి, ఈ 10 ఏళ్ల తర్వాత ఈరోజు మీరు ఎంత వరకు హైదరాబాద్ మళ్ళీ పెరిగింది, ఎంతవరకు దాని విస్తీర్ణం పెరిగింది. 10 సంవత్సరాల క్రితం ఒక శంషాబాద్ ఏరియాలో గజం ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది అని ఒక్కసారి అలా మీరు సిటీ చుట్టూ ఉన్న 4 కార్నర్స్కి వెళ్ళి కనుక మీరు ఎంక్వైరీ చేసుకుంటే, నన్ను అడగక్కర్లా, ఆ ఏరియాలో నివాసం ఉంటున్న ఒక 10 మందిని అడిగితే సామాన్య ప్రజలే చెబుతారు.